మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంత భయపెట్టాలని చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి తనడి యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ ఇంచిత్ కూడా వెరవదు. ప్రజల పక్షాన ఎల్లవేళలా పోరాటానికి సిద్ధంగా ఉంటుంది. మీరు పెట్టిన కేసు వల్ల మా మనోధైర్యం ఇంకా పెరిగితే గాని తగ్గే అవకాశమే లేదని మీ ద్వారా తెలియదు. ఒక్కసారి బేరీజ్ వేసుకో. ఏం తప్పు చేశామో, కేసు వల్ల ఎంత తప్పిదాలు జరిగినాయో. మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించాలని, ప్రజలకు అండగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చట్టాలను మీరు ఇంప్లిమెంట్ చేయాలని వ్యవస్థను తెస్తే తప్పుగా మా మీద కేసులు, మమ్మల్ని భయభ్రాంతులు చేయటం ఇది న్యాయమని అడుగుతాం. ప్రజాస్వామ్యం ఎటుపోతుందని అడుగుతాం. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతాం. అధికారం ఉంటుంది, మేము అధికారంలో ఉన్నాం. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా ప్రజాభీష్టానికి వ్యతిరేకం, ప్రజల ఆలోచనలకు వ్యతిరేకం, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించే విషయంలో గానీ తప్పుటడుగు చేసినటువంటి పరిస్థితి లేదే. దారుణానికి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తా ఉన్నాడో, ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడో, ప్రజల యొక్క కోరిక, ఆకాంక్ష, అభీష్టం మేము వెలుగెత్తుతా ఉంటే దానిని కూడా కర్కశంగా పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని కేసులు పెట్టి భయభ్రాంతులు చేయాలంటే మేము జంకము, ఇంకా ఎక్కువ డబుల్ ప్రయారిటీ ఇచ్చి ముందుకెళ్తామని నిన్న జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, మాకు సపోర్ట్ చేసినటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేయటంలో చంద్రబాబు అకృత్యాలను ఎండగడతాం. ప్రైవేటు మెడికల్ కాలేజీలను వెళ్లకుండా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను రన్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.